సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ అరుణ్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ అరుణ్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సో దట్ నేను వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతానండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మంచి మంచి కంటెంట్ వీడియోస్ నేను ఎప్పుడు తెస్తూ ఉంటాను. ఓకేనా? మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయండి, వాటికి మాకు ఏ సంబంధం లేదు. సో దయచేసి అయితే మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఓకే, సో దయచేసి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. స్కామ్స్ అంటే లైక్ టెలిగ్రామ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, వాట్సాప్ లో కానీ, మెసేజ్ లో కానీ ఎవరైనా కాల్ చేసి డబ్బులు అడిగితే దయచేసి ఎవరికి పే చేయొద్దండి. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబర్ 7001456759. ఈ ఒక్క నెంబరే మన దగ్గర ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 7001456759 ఈ ఒక్క నెంబరే మన దగ్గర ఉంది. మేము చేసేదంతా దీంతోనే ఏదైనా. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మీకు ఆల్రెడీ మీరు thumbnail లో చూసారు చాలా మంది, బట్ స్టిల్ మీకు ఒకసారి నేను ఇన్ఫార్మ్ చేస్తున్నాను. పాయింట్ ఈస్ చాలా చాలా సింపుల్ అండి, నథింగ్. ఇప్పుడు సిబి ఏం చేస్తుందంటే కొత్త కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తుంది. అందులో మీరు thumbnail లో చూసినట్టే ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ లైక్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఇంకా ఉండదా, క్లోజ్ అయిపోతుందా అన్న దాని మీద ఒక చిన్న డీటెయిల్, అంటే నేను నా ఒపీనియన్ చెప్తున్నాను. అండ్ వీడియో కూడా ఎక్కువ ఎంత ల్యాగ్ చేయను, చాలా షార్ట్ కట్ అండ్ పేస్ట్ అన్నట్టు ఉంటది. మీరు చూడండి, మీకు జస్ట్ సింపుల్ గా అర్థమైపోద్ది. ఓకే, ఫస్ట్ థింగ్ ఒకటి, సిబి ఫస్ట్ రీసెంట్ గా ఏముంది, లాట్ సైజ్ రిలేటెడ్ గా ఎఫ్ఎన్ఓ మీద 30% ట్యాక్స్ అనే న్యూస్ బాగా హైలైట్ అయింది. అవునా? మీకు తెలుసు సింపుల్ లాజిక్, ఎఫ్ఎన్ఓ మీద 30% ట్యాక్స్ అంటే ఇంకా అది ఒక టైప్ వరస్ట్ సిచ్యువేషన్. అది సింపుల్ లాజిక్. నా వరకు నా ఒపీనియన్ చెప్పట్లేదు, నేను అందరికి జనరల్ గా చెప్తున్నా. నార్మల్ గా స్టాక్ మార్కెట్ అంటేనే ఒక గ్యాంబ్లింగ్ లా చూస్తారు. అందరూ గ్యాంబ్లింగ్ అంటారు, గ్యాంబ్లింగ్ లా చూస్తారు. బిగ్ ప్లేయర్స్ చాలా మందికి, జనాలకి అది కూడా తెలియదు, గ్యాంబ్లింగ్ లానే చూస్తారు. సో ఇప్పుడు ఎఫ్ఎన్ లో 30% ట్యాక్స్ అంటే అది కన్ఫర్మ్ గ్యాంబ్లింగ్ అయిపోతుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు డ్రీమ్ 11 ఉందా, డ్రీమ్ 11 కానీ, కోన్ బనేగా కరోడ్పతి కానీ, మీలో ఎవరు కోటీశ్వరుడు కానీ, ఎందులో అయినా డబ్బులు గెలుచుకుంటారు. లైక్ లాటరీలో ఎక్కడైనా ఇప్పుడు ఒక లాటరీ వచ్చింది, ఆ లాటరీలో మీరు 1 year గెలిస్తే అందులో 30% ట్యాక్స్ కట్టాలి. అది కన్ఫర్మ్ గా కట్టాలి. అది ఏ బిజినెస్ అండర్ లోకి రాదు, అది కన్ఫర్మ్ గా 30% ట్యాక్స్ కట్టాల్సిందే. లాటరీ కానీ, ఫోరెక్స్ కానీ, క్రిప్టో కానీ ఏది చేసినా నువ్వు 30% ట్యాక్స్ కట్టాల్సిందే. సో బెట్టింగ్ యాప్స్ లో కానీ ఒక ₹1,00,00,000, ఇప్పుడు డ్రీమ్ 11 లో ₹1,00,00,000 వచ్చినా నువ్వు 30% ట్యాక్స్ కట్టాల్సిందే, అది కన్ఫర్మ్. సో ఇప్పుడు అలాంటి బెట్టింగ్ యాప్లకి 30% ట్యాక్స్, కానీ నువ్వు ఎఫ్ఎన్ఓ కూడా 30% ట్యాక్స్ తీసుకుంటే అది కన్ఫర్మ్, ఇంకా కన్ఫర్మ్ గా పేకట్ లాగా చూస్తారు. ఇది ఒక గ్యాంబ్లింగ్ లాగా చూస్తారు. అప్పుడు జనాలు కూడా కన్ఫర్మ్ గా గ్యాంబ్లింగ్ అంటారు. ఇప్పటి వరకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అన్న, స్టాక్ మార్కెట్ అన్న ఒక వాల్యూ ఉండేది. లైక్ ఎవరైనా అడిగినా లేదు, ఇట్ ఈస్ అ బిజినెస్ అండి. స్టాక్ మార్కెట్ ఇండియా మన గవర్నమెంట్ నడుపుతుంది, ఇండియా బేస్ అయి ఉంది స్టాక్ మార్కెట్ మీద. సో వీఆర్ డూయింగ్ స్టాక్ మార్కెట్ అని చెప్పుకోవడానికి ఒక వాల్యూ అని ఉండేది. ఇప్పుడు ఎఫ్ఎన్ఓ 30% ట్యాక్స్ అంటే కంప్లీట్, నిజం చెప్తున్నాను కదా, కంప్లీట్ లాటరీ లాగే, ఒక బెట్టింగ్ యాప్స్ లాగా, ఒక ప్యాకెట్ లాగా అయిపోద్ది. ఇది 30% ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూ. ఇది బడ్జెట్ లో కూర్చోబెడతాను అన్నారు, మరి చూడాలి ఉంటుందా ఉండదా అని. ఇప్పుడు దీని ఏదైతే వచ్చిందో 30% ట్యాక్స్ ఇష్యూ, ఇది పెద్ద ఇష్యూ అయింది కదా. దీని ఆల్టర్నేటివ్ ఇప్పుడు వెంటనే మళ్ళీ న్యూస్ సర్క్యులేట్ ఏమవుతుంది, ఇప్పుడు మార్కెట్ లో ఎఫ్ఎన్ఓ మీద కొన్ని లిమిటేషన్స్ పెడుతున్నారు. ఎలా అంటే లాట్ సైజ్ ఇంక్రీజ్ చేయడం. ఓకే, ఇది రెండో న్యూస్, లాట్ సైజ్ ఇంక్రీజ్ చేయడం. అండ్ ఎవరైతే హెవీ క్యాపిటల్ ఉంటాయో వాళ్ళు మాత్రమే ట్రేడ్ చేసేలాగా చేయడం. ఇప్పుడు సింపుల్, ఇది ఏంటన్నా నాకు అర్థం అవ్వలేదు అంటే సింపుల్ లాజిక్ లో చెప్తాను. ఇప్పుడు మీ దగ్గర ఒక 5 లక్షలు ఉన్నాయి, నా దగ్గర ఒక 5 లక్షలు ఉన్నాయి. బట్ మనం ట్రేడర్లు కాదు, మనం ట్రేడ్ చేయలేం. ఎవరి దగ్గర అయితే 20 lakhs 30 lakhs ఉంటాయో వాళ్ళు మాత్రం ఎఫ్ఎన్ఓ లో ట్రేడ్ చేయగలరు. వాళ్ళకి మాత్రం ఎలిజిబిలిటీ. తక్కువ డబ్బులు ఉంటే నోట్ ఎలిజిబిలిటీ. సింపుల్ అంటే కాపీ కట్ పేస్ట్ చెప్పాలంటే, డబ్బులు ఎక్కువ ఉంటాయి, 20 lakhs దాటి ఉంటే నువ్వు ఎఫ్ఎన్ఓ లో ట్రేడ్ చేయగలవు. 20 lakhs బిలో ఉంటే నువ్వు ట్రేడ్ చేయలేవు. ఇప్పుడు 20 lakhs ఎబో ఉన్నోడికి నాలెడ్జ్ లేకపోయినా వాడు ఎఫ్ఎన్ఓ లో ట్రేడ్ చేయగలడు. ఓన్లీ 10 lakhs 5 lakhs 4 lakhs ఉన్నోడి దగ్గర కంప్లీట్ నాలెడ్జ్ ఉన్నా, అది మంచి ప్రాఫిటబుల్ ట్రేడర్ అయినా ఆడికి వద్దు, అది ట్రేడ్ చేయకూడదు. ఇప్పుడు సిబి ఉన్న రూల్స్ యాక్చువల్ గా సిబి ఎందుకు ఇలాంటి రూల్స్ తీసుకుంటుంది అంటే ఏం లేదు, రిటైల్ ట్రేడర్ ని కాపాడాలి, రిటైల్ ట్రేడర్ ని బతికించాలి, రిటైల్ ట్రేడర్కి లాస్ అవ్వకూడదు అని ఇలాంటి మాటలు అంటారు. రిటైల్ ట్రేడర్ లాస్ అవ్వకూడదు అంటే ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు ఇప్పుడు నార్మల్ గా సిబిఏ కదా లాస్ట్ టైం ఏం చేసింది, ఎవ్రీడే ఎక్స్పైరీ తీసుకొచ్చింది. ఎవ్రీడే ఎక్స్పైరీ దేనికి తీసుకొచ్చింది? బ్యాంక్ ఎక్స్ తెచ్చింది, బ్యాంక్ ఎక్స్ అని ఒక ఎక్స్పైరీ తెచ్చింది, నిఫ్టీ 50 తెచ్చింది, బ్యాంక్ నిఫ్టీ ఉంది, ఫిన్ నిఫ్టీ ఉంది, మిడ్ క్యాప్ ఉంది, సెన్సెక్స్ ఉంది. ఇన్ని ఎక్స్పైరీలు ఎవరు అడిగారు? ఇన్ని ఎక్స్పైరీలు తెచ్చారు, బాగానే ఉంది. ఇవన్నీ దేనికి చేశారు మరి? ముందు చేంజెస్ ఇవన్నీ రిటైల్ ట్రేడర్లకి ఇన్వైట్ చేసినట్టు ఉంటాయి. మోస్ట్లీ ఎవ్రీడే ఎక్స్పైరీ అంటే మోస్ట్లీ 0 to 0 ప్లే చేయడానికి జనాలు వస్తారు.
ఎవ్రీడే ఎక్స్పైరీ 0 to హీరోలు ఆపర్చునిటీ, సరే కొన్ని ఎవ్రీడే ఎక్స్పైరీ తెచ్చారు. ఇప్పుడు ఈ మధ్య సర్క్యులేషన్ మొత్తం సర్క్యులర్ మీరు చదివితే ఈ సర్క్యులర్ లో కూడా ఈ మాట కూడా ఉంది, ఏంటి ఎక్స్పైరీలు తగ్గించేస్తారు, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఎలా ఉందో అలానే తెచ్చేస్తారంట. అంటే లైక్ అన్ని కలిపి ఇప్పుడు ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50, సెన్సెక్స్, మిడ్ క్యాప్ అన్ని కలిపి ఒకే రోజు ఎక్స్పైరీ అవుతాయి. అప్పుడు మీరు ఏదో ఒక ఇండెక్స్ ని మీరు చూస్ చేసుకోవాలి. ముందు ఎలా ఉండేది నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీలో మీరు ఏదో ఒకటి చూస్ చేసుకుంటారా, ఇప్పుడు అన్ని కలిపి ఒకటే చూస్ చేసుకోవాలి, అన్ని ఎక్స్పైరీలు ఉండవు అంట. సర్కులర్ లో క్లియర్ గా అదే ఉంది. మీకు ఇలా సర్కులర్ కావాలి అంటే లైక్ సర్కులర్ కావాలన్నా చూసుకోవచ్చు, లేదా నార్మల్ గా సిబి న్యూ రూల్స్ అని చెప్పి గూగుల్లో కొట్టిన న్యూస్ 18 దాంట్లో వస్తాయి. మీరు కంప్లీట్ ఇక్కడ మొత్తం సర్కులర్ మీరు చదవచ్చు, ఏమేమి అంటున్నారు, ఎలాగా ఏంటి కథనం అని. లేదంటే సిబి సర్కులర్ అనుకుంటా మీకు డైరెక్ట్ పీడిఎఫ్ లో వస్తాయి, మీరు చూడండి. అంతా నేను అదంతా చూపించట్లేదు, నేను కట్ పేస్ట్ లో మీకు చెప్పాలనుకుంటున్నాను మెయిన్ మ్యాటర్. సో ఎవ్రీడే ఎక్స్పైరీ తెచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఎవ్రీడే ఎక్స్పైరీ క్లోజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎఫ్ఎన్ఓ మీద సింపుల్ ఇక్కడ చూస్తే ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ సిబి ప్యానలైజ్డ్ అంటే 20 to 30 lakhs మినిమం లాట్ సైజ్. ఇప్పుడు మినిమం లాట్ సైజ్ 20 to 30 lakhs అంటే మీకు అర్థమై ఉండకపోవచ్చు. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ మనకి ఎగ్జాంపుల్ చెప్తున్నా, బ్యాంక్ నిఫ్టీ 25 ఉంది, లైక్ నిఫ్టీ 50 ఉంది. 50కి మనకి ఎంత తక్కువ మాక్సిమం ఒక లాట్ బై చేయడానికి ఎంత అవుతుంది, సార్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 50 లాట్ సైజ్ ఫర్ సపోజ్ 200 రూపీస్ ఉన్న ప్రీమియం మనం బై చేయాలంటే ఎగ్జాంపుల్ ఒక 40,000 అవుతుంది అనుకో, 40K. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ లాట్ సైజ్ ని 150, 200 చేస్తారు, లేదా 300 లాట్ సైజ్ బాగా పెంచుతారు. అప్పుడు నీకు ఒక లాట్ సైజ్ 200 ఉన్నది నీకు ఎంత పడుతుంది, ఒక 8 లక్షలు, 10 లక్షలు ఇట్లా పడుతుంది, 20 లక్షలు. సో డిపెండ్స్, అలాగా లాట్ సైజ్ ఇంటూ 20 to 30 lakhs ఉండేలా లాట్ సైజ్ డిసైడ్ చేస్తుంది. సో ఇది వీక్లీ ఆప్షన్స్ అంటే అదే మన ఎవ్రీడే వీక్లీ ఆప్షన్స్. బట్ ఇది ఏదైతే చేస్తున్నారు, దిస్ ఇస్ నాట్ గుడ్ అండి. నేను ఎగ్జాక్ట్ గా మీకు పాయింట్ టు పాయింట్ చెప్తున్నాను, ఇది కరెక్ట్ కాదు. ఇలాగైతే రిటైల్ ట్రేడర్ రావడం దేవుడు ఎరుగు, ట్రేడింగ్ చేయరు. ఫస్ట్ థింగ్ 30% ట్యాక్స్ అంటే ఇంకా అది ప్యాకెట్ లోకి వెళ్ళిపోద్ది, గ్యాంబ్లింగ్ అయిపోద్ది, బెట్టింగ్ యాప్ టైప్ అయిపోద్ది. ఇది ఫస్ట్ రూల్. ఇది చేయకూడదు, అవి ఉన్న వాల్యూ కూడా పోయినట్టే. సరే ఒకవేళ ఇది చేస్తే మరి ఇది చేయలేం. నెక్స్ట్ ఒకవేళ అది కాకుండా ఇది కూడా చేశారు అనుకోండి, ఆ లాట్ సైజ్ పెంకరించి 30 to 40 lakhs ఉంటేనే ట్రేడ్ ఎలిజిబిలిటీ అని నేను చెప్తున్నాను. ఎవరు వస్తారండి, ఇప్పుడు నా దగ్గర ఒక 5 లక్షలు 10 లక్షలు ఉంది, నేను ఎలిజిబిలిటీ కాదు అంటే ఇంక నేనేంటి అంటే, ఇప్పుడు ఇంక నాలెడ్జ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నాలెడ్జ్ ఉండి ట్రేడ్ చేసుకునే కెపాసిటీ ఉండి అన్ని ఉండి నా దగ్గర 20 lakhs అంటే జస్ట్ డబ్బులు, ఓన్లీ మనీ మాత్రమే డిసైడ్ చేస్తుంది ట్రేడర్ ని. నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయా, నీ దగ్గర ఒక 30 to 40 lakhs ఉన్నాయా, నువ్వు ఆప్షన్ ట్రేడర్, నువ్వు ఎలిజిబుల్ అంటే నీకు మనీ ఉంది చాలు, నాలెడ్జ్ ఉందా లేదా అనవసరం. ఇప్పుడు రిటైల్ ట్రేడర్ లాస్ ఎందుకు అవుతున్నాడు అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. నాలెడ్జ్ ప్రాపర్ తెచ్చుకోడు, ఆ డబ్బులు పట్టుకొని వచ్చేస్తాడు. యూట్యూబ్ లో గట్రా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తారు, 0 to హీరోలు 50,000 పెడితే 1,00,000 వచ్చింది, ఆ రీల్స్ చూస్తారు. ఓకే, సో రీల్స్ చూసి 20,000, 30,000, 50,000 తీసుకొస్తాడు. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల ట్రేడ్ చేయడం స్టార్ట్ చేస్తాడు, డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అది కామన్ థింగ్, కామన్స్. ఇప్పుడు రిటైల్ ట్రేడర్ ను కాపాడాలంటే ఏం చేయాలి, నాలెడ్జ్ ప్రొవైడ్ చేయాలి. అంటే నాలెడ్జ్ లేకపోతే వాడికి మాటికి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం. ఎఫ్ఎన్ఓలో ఇప్పుడు ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ చేయాలి అంటే సమ్ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి, లైక్ 1 or 2 ఎగ్జామ్స్ బ్రోకర్ కండక్ట్ చేసేలాగా. ఆ ఎగ్జామ్ పాస్ అయితేనే నువ్వు ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ వచ్చేలాగా నువ్వు ఒక సిస్టమ్ పెడితే అది బెటర్. నీకు 10,000, 20,000 నువ్వు అంటే ఎడ్యుకేషన్, ఇది ఎడ్యుకేషన్ లాగా అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ లైక్ ఎగ్జామ్ అంటే లైక్ ఎఫ్ఎన్ఓలో లాట్ సైజ్ ఎలా ఉంటుంది, రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవచ్చు, అది ఒక చిన్న బేసిక్ ఎగ్జామ్ లాంటిది నువ్వు కండక్ట్ చేసి అది పాస్ అయితేనే నువ్వు ఎఫ్ఎన్ఓలో ఎలిజిబిలిటీ అయితే అది ఒక అర్థం ఉంది. ఇది నేనన్న మాట కాదు, ఇది ఆల్మోస్ట్ ప్రతి ఒక్క యూట్యూబర్, ప్రతి ఒక్క బిగ్ ప్లేయర్స్, అంటే ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ బ్రోకర్ కూడా ఇంచుమించు అలాగే అంటున్నారు. సో ఇప్పుడు ఇది అనమాట. ఇంకొక విషయం కూడా ఏంటి, బ్రోకర్ దగ్గర నుంచి మొన్నటి వరకు ఏంటి, ఇప్పుడు బ్రోకర్ దగ్గర ఎక్స్చేంజ్, ఇప్పుడు లైక్ బ్రోకర్ ఎలా చేసేవాడు అంటే బ్రోకర్ కూడా ఒక పెద్ద కన్నం పెట్టబోయారు. ఏంటంటే ఇప్పుడు ఈ సర్కులర్ లో ఏమొస్తుందంటే, ఇప్పుడు మన బ్రోకర్ ఒకడు ఉన్నాడు, ఇది సిబి ఉంది, ఓకే సిబి ఉంది, బ్రోకర్ ఉంది. బ్రోకర్ సిబి ఏం చేస్తారు, మన దగ్గర ఉన్న ట్రాన్సాక్షన్స్ లైక్ ఇప్పుడు ఎక్స్చేంజ్ ఇటు నుంచి అటు ట్రాన్సాక్షన్ చార్జెస్ ఫస్ట్ సిబి కలెక్ట్ చేసుకొని అందులో వచ్చే అమౌంట్ బ్రోకర్ కి ఎంతో కొంత ఇచ్చేది. ఈ ట్రాన్సాక్షన్ అమౌంట్, చార్జెస్ అమౌంట్, ప్లాట్ఫామ్ ఇవన్నీ కలిపి సిబి కలెక్ట్ చేసి ఎంతో కొంత ఇచ్చేది. ఇప్పుడు ఏంటంటుంది సిబి డైరెక్ట్ ఇవే ఇవ్వమనేస్తుంది. ఇవే ఇవ్వమంటే ఇప్పుడు జీరోదా ఫౌండర్ ఏమన్నాడు, బ్రోకరేజ్ పెంచుతాం అన్నారు. ఎందుకు, సిబి డైరెక్ట్ బ్రోకర్, ఇప్పుడు వరకు బ్రోకరేజ్ ఏదైతే ఉందో షేరింగ్ పర్పస్ లో నడిచేది. సిబికి కొంత, గవర్నమెంట్ కి కొంత వెళ్ళేది, బ్రోకర్ కి కొంత వచ్చేది. బ్రోకర్ సిబి ఇద్దరు కలిపి మంచిగా డబ్బులు సంపాదించుకునేవారు. అదే ఎలా బేస్ చేసుకుని అంటే లైక్ ఎఫ్ఎన్ఎల్లో ఏ బ్రోకర్ ఎక్కువ డబ్బులు టర్న్ ఓవర్, ఇయర్లీ ఏ బ్రోకర్ ఎక్కువ టర్న్ ఓవర్ చేస్తే ఆ బ్రోకర్, ఇప్పుడు లైక్ జీరోదా ఉంది, దన్ ఉంది, దన్ను జీరోదా పోటీ మీద ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. వీడు ఒక 1 CR, వీడు ఒక 2 CR సంపాదించాడు అనుకో,
అప్పుడు దాన్ని ఏం చేస్తుంది, దాన్ని 1 CR ఉంచుకుంటది, సిబి 1 CR ఉంచుకుంటది, అలా నడిచేది. ఇప్పుడు సిబి డైరెక్ట్ ఏమంటుంది, 2 CR చెయ్యి, 100 CR చెయ్యి, అది మొత్తం నాదే, నీకు రూపాయి ఇవ్వను అంటుంది. అప్పుడు ఏం చేస్తారు, జెరోదా లాంటి వాళ్ళు బ్రోకరేజ్ కంపెనీలు నడపాలంటే కన్ఫర్మ్ గా బ్రోకరేజ్ ఇంక్రీజ్ చేస్తామని చెప్పి ఆ మధ్యన అదొక ఇష్యూ జరుగుతుంది. ఇప్పుడు ఈ బ్రోకరేజ్ ఇష్యూ జరగడం వల్ల ఈ రోజు 12th మొత్తం బ్రోకర్ అకౌంట్లన్నీ హ్యాంగ్ అయ్యాయి. మీకు ఒక విషయం చెప్తాను, ఇది హ్యాంగ్ అవడానికి రీజన్ కూడా ఉంది. ఇప్పుడు సిబి లాంటి డిసిషన్స్ తీసుకున్నాను, బ్రోకర్ సర్వీసులు ఆ సర్వర్లు ఆ సర్వీసులు తగ్గిస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఇవే అవుతాయి కన్ఫర్మ్. ఇలా ఎఫ్సిక్యూ ట్రేడ్స్ ఒకటి రావడం, లైక్ బ్రోకర్లు హ్యాంగ్ అయిపోవడం, సర్వీస్ తగ్గిపోద్ది. తర్వాత బ్రోకర్లు కూడా వర్స్ట్ చేస్తారు బిహేవియర్. ఇప్పుడు ధర్నా చేయాలి అంటే ముందు బ్రోకర్ సర్వర్లు ఆపాలి. సర్వర్లు ఆపితేనే కదా ఒక ధర్నా చేయగలం. కానీ లేకపోతే ఒక అంటే లైక్ ఒక 2-3 రోజులు స్టాక్ మార్కెట్ ని క్లోజ్ చేయి. చూడు, బ్రోకర్లు అందరూ కలిపి ఒక ధర్నా చేశారంటే 2-3 రోజులు మార్కెట్ ఆగుతుంది, అది కన్ఫర్మ్. బట్ దానికన్నా ముందు అది ఆగాలంటే బ్రోకర్ టెర్మినల్ ఆగాలి, లేకపోతే జనాలు ఆర్డర్లు పెడుతూనే ఉంటారు. టెర్మినల్ ఆగాలంటే సమ్ గ్లిచెస్ వస్తాయి, టెర్మినల్ సడన్ గా అయితే గ్లిచెస్ వస్తాయి. ఈ రోజు అదే జరిగింది, ఆ గ్లిచే జరిగింది ఇంటర్నల్ గా. ఇప్పుడు 2 days బట్టి నేను వీడియో చేయకపోవడానికి కారణం కూడా మాకు తెలిసిన ఒక మ్యూచువల్ ఫండ్ బ్రోకర్ ఉంటే, లైక్ అంటే బ్రోకర్ అంటే పెద్ద ఆయనకి ఎప్పుడు అడుగుతుంటే, నాకున్న క్లోజ్ ఆయన ఒక్కనే, ఆయనకు అన్ని అడుగుతుంటే ఇప్పుడు ఆయన అదే అంటున్నారు, ఇప్పుడు బ్రోకర్ దగ్గర టెర్మినల్ డిసిషన్స్ ఏం జరుగుతున్నాయంటే లైక్ ఒక 2 రోజులు. ఇప్పుడు ఒకవేళ నిజంగా సీరియస్ గా ఇదే జరిగితే మాత్రం ధర్నా చేశారు, లైక్ బంద్ చేసే దాంట్లో ఇంట్రెస్ట్ గా ఉన్నాడు. అలా ఎలాగో ఒప్పుకుంటారు. ఇప్పుడు బిగ్ ప్లేయర్ కి లాస్ అది. ఇప్పుడు బిగ్ ప్లేయర్ 20-30 lakhs పెట్టి ట్రేడ్ చేసేసుకుంటాడు, అటు దగ్గర ఉంటాయి కాబట్టి చేసేసుకుంటాడు. రిటైల్ ట్రేడర్ రాకపోతే బిగ్ ప్లేయర్ డబ్బులు ఎక్కడ వస్తాయి, బిగ్ ప్లేయర్ వాల్యూమ్ ఎక్కడ దొరుకుతుంది, బ్రోకర్ కి వాల్యూమ్ ఎక్కడ దొరుకుతుంది, ఎవరు చేసుకుంటారు? ఇప్పుడైతే సిపి బ్రోకర్ కలిపి ఆడుకోండి ఎఫ్ఎన్. మరి రిటైల్ ట్రేడర్లు ఎవరు అయితే రారు. ఇది జస్ట్ సింపుల్ కట్ అండ్ పేస్ట్ మొత్తం సిబి సర్క్యులర్ తాలూకుది. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం కూడా చెప్పాలండి, ఒకవేళ ఇది ఇలాగే ఒకవేళ నిజంగా ఒక 30% ట్యాక్స్ కానీ లేకపోతే ఎఫ్ఎన్ మీద 20-30 lakhs అని ఇది కానీ ఏది జరిగినా, నేను నా పర్సనల్ సజెషన్ చెప్తున్నా ఏంటి అంటే, నేను ఆల్రెడీ మా టీంకి ఇప్పుడు మీరు ఇది అంటున్నారు కదా, ఓహో అన్ని తిప్పి ఇలా కాదు. నేనేం చెప్తున్నానండి, నేను ఆల్రెడీ మా టీంకి 4x ట్రేడింగ్ నేర్పిస్తూ వస్తున్నాను. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో 4x రిలేటెడ్ గా లైవ్ కూడా చేశాను. ఇగో 4x క్రిప్టో మీద లైవ్ చేశాను. ఒకవేళ నిజంగా ఇదే జరిగింది అనుకో, నేను ఇవి బెటర్ అనట్లేదు, ఇవి 4x బెటర్, క్రిప్టో బెటర్ అనట్లేదు. ఒకవేళ నిజంగా ఇదే జరిగాయి అనుకో, నేను ఏం బెటర్ అన్నాను, ఇండియన్ మార్కెట్ మీద స్వింగ్ ట్రేడింగ్ బెటర్. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు, స్వింగ్ ట్రేడింగ్ కి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు, స్వింగ్ ట్రేడింగ్. సింపుల్ గా స్వింగ్ ట్రేడింగ్ కూడా ఎఫ్ఎన్ఓ మీద కాదు, ఫ్యూచర్ అంటే స్టాక్ తాలూకా రిలయన్స్ స్టాక్ ఫ్యూచర్ కానీ రిలయన్స్ స్టాక్ ఆప్షన్ బై చేయం, డైరెక్ట్ రిలయన్స్ స్టాక్ చూసుకుంటాం. బ్రేక్అవుట్ ఇస్తే మంచి స్వింగ్ ట్రేడ్ రిలయన్స్ స్టాక్ బై చేస్తాం, మంచి క్వాంటిటీతో బై చేస్తాం. ఒక 2 లక్షల రూపాయలు పెట్టుకొని శుభ్రంగా ఒక మంచి పైకి వెళ్తే మనకు ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ టార్గెట్ హిట్ అయితే మనం ఎగ్జిట్ అవుతాం. ఒక 10,000 లాస్ తీసుకుంటాం, 20-30,000 ప్రాఫిట్ తీసుకుంటాం. ఆ విధంగా స్వింగ్ ట్రేడింగ్ కి బెటర్. అంటే ఇండియన్ మార్కెట్ లో ఆప్షన్స్ క్లోజ్ అయిపోతే నా వరకు నా ప్లాన్ అయితే క్లియర్ గా ఉంది. నా దగ్గర ఒక స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఉంది. నా వరకు నేను చెప్తున్నా, ఐ హ్యావ్ ఏ ప్లాన్ బి. అంటే ప్రతి ఒక్క ట్రేడర్ కి ఒక్కొక్క ప్లాన్ ఉంటాయి. సో నా ప్లాన్ ప్రకారం ఐ హ్యావ్ ఏ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ. నేను వెళ్ళిపోతాను. తర్వాత ఒక 40,000-50,000 ఫారెక్స్ లో వేసుకుంటాను. డైలీ ఒక 1,000 రూపాయలు, ఎందుకంటే అక్కడ లివరేజ్ వస్తుంది. 1,000 రూపాయలు, 1,500. ఎందుకంటే కొత్త మార్కెట్ లోకి వెళ్ళినప్పుడు సర్వైవ్ అవ్వడం అంటే కొద్దిగా కష్టం. సో మెల్లిగా ఒక రోజుకి మెల్లిగా 1,000-2,000 అలా లీస్ట్ నెల వచ్చేసరికి ఒక 5,000, 10,000 మెల్లిమెల్లిగా తీయగలిగితే ఫోరెక్స్ లో ఓవర్ ఆ పీరియడ్ తర్వాత అందులో సర్వైవ్ అయిపోగలం మేము. ఓకే, నేను నెక్స్ట్ అదే పని చేస్తాను. ఒకవేళ ఇదే జరిగితే ఐ డూ స్వింగ్ ట్రేడింగ్ అండి. ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే మేము నడుస్తున్న యాప్ అంత పక్కన పెడతాం, స్వింగ్ ట్రేడింగ్ చేస్తాను, ఫోరెక్స్ ట్రేడింగ్ చేసుకుంటాను, క్రిప్టో ట్రేడింగ్ చేసుకుంటాను. సింపుల్. అండ్ ఇన్వెస్ట్మెంట్ లో పిన్ని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటాం, కూర్చుంటాం అంతే. ఇంకా ఆప్షన్స్ ట్రేడ్ ఎవరికి కావాలంటే అది చేసుకోండి. మళ్ళీ తిరిగి అంటే ఎవరు కావాలంటారంటే ఎవడైతే 30-40 లక్షలు ఉన్నాయో, ఎవడైతే సిబి అనుకుంటుందో ఈయన మాత్రమే చేయాలని సిబి వాళ్ళు పక్కన కూర్చొని అష్టచమ్మ ఆడుకొని ఆడాలు చేసుకోమనండి. మనమైతే వెళ్ళం. నేనైతే మీ అందరు కూడా చెప్తున్నాను. సో ఇదైతే కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏదైతే మనం ఇంత డిసిషన్స్ యూట్యూబ్, నాట్ ఓన్లీ యూట్యూబ్, మొత్తం అన్ని దగ్గర అయితే రచ్చ జరుగుతుంది. ఇప్పుడు ఇదైతే కరెక్ట్ కాదు. నా ఒపీనియన్, నేను ఒక్కనే అనట్లేదు, బట్ దిస్ ఇస్ నాట్ రైట్. అంటే రిటైల్ ట్రేడర్ ని కాపాడదానని కాపాడట్లేదు. ఏకం వెన్నుపోటే కట్టపలాగా మంచి పొడుస్తున్నారు అందరినీ. ఇది కరెక్ట్ కాదు, అస్సలు కరెక్ట్ కాదు. ఇలా అయితే అసలు ట్రేడింగ్ ఇంకెందుకు, మార్కెట్ క్లోజ్ చేస్తారు, స్టాక్ మార్కెట్ ఆపుతున్నానండి. ఎందుకు ఇంకా ఎవరు డబ్బు ఓన్లీ 30-40 లక్షలు ఉంటేనే ట్రేడ్ చేయాలి అంటే ప్రతివాడు మార్కెట్ దానికి మాత్రం వస్తాడా? ఇంకెవడు రాడా? ఇన్వెస్ట్ అంటే ఇంకెవరు రాడు. అంటే డబ్బు ఉన్నోడు డబ్బు సంపాదించుకోవాలి, డబ్బు లేనోడు పక్క వెళ్ళిపోవన్నట్టు ఉంది ఇది సింపుల్ గా. అంటే వీళ్ళకి సిబి ఏంటంటే మార్నింగ్ బాగా తింటారు, బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ బాగా తిని 10:30-11 ఆఫీస్కి వెళ్తారు. అందరూ టేబుల్ మీద కూర్చుంటారు. తిని తరిగే వారు కేట్ చేసుకుని తెలియదు కదా, సరే ఈ డిసిజన్ ఆ డిసిజన్ పాస్ చేస్తారు.
2 రోజులు యూట్యూబ్ లో మొత్తం యూట్యూబ్ లో గూగుల్లో సర్క్యులేట్ అవుతుంది ఈ విషయం బయటకు వచ్చి, మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత వెళ్ళి మళ్ళీ ఇంకొకటి తినేసి వస్తారు కదా, మళ్ళీ అది అరిగే వరకు దీని డిసిషన్. ఇవే జరుగుతుంది. మరి ఇదైతే చాలా వరస్ట్ అండి. నేనైతే అసలు నాట్ హ్యాపీ, నాట్ సాటిస్ఫైడ్ కూడా. అసలు నేను చూడండి, ప్రతిసారి ఏ ఒక రూల్స్ తెస్తూనే ఉంటది. ప్రతి రూల్ మీద నేను ఇంపాక్ట్ చేయను, ప్రతి రూల్ పట్టించుకోను కూడా. ఎందుకు అంటే ఏది మనం అంత గించుకున్నప్పుడు, నేను కానీ మీరు కానీ వీడియో చూసేది అయ్యో దేవుడు అని గించుకున్నా అవి జరగని పనులు, అవి అవ్వని పనులు. అంటే అవ్వని పనులు అంటే చేయాల్సింది అట్లాగే చేస్తారు. సో నేను ప్రతి న్యూస్ కి రియాక్ట్ అవ్వను. బట్ ఇప్పుడు మాత్రం కమ్యూనిటీ ఒక లైక్ హిందీ కమ్యూనిటీ మొత్తం రీసెంట్ గా ఏమన్నారంటే, ఎంత ఎక్కువగా దీని మీద మనం రియాక్ట్ అయితే రిటైల్ ట్రేడర్స్ కానీ, యూట్యూబర్లు కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, బ్రోకర్స్ కానీ ఎంత ఎక్కువ రియాక్ట్ అయితే సిబికి అంత కళ్ళు ఓపెన్ అయ్యేలాగా, అంటే కళ్ళు తెరిచి కనబడుతుంది. అది ఏంటంటే పైన చూస్తున్నారు రిటైల్ ట్రేడర్ లాస్ అయిపోతున్నారు అని, కానీ గ్రౌండ్ వర్క్ చేయట్లేదు ఎవడు. అంటే ఎందుకు లాస్ అవుతున్నాడు? ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల, ఫేక్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల, లైక్ ఈ ఫేక్ స్క్రీన్ షాట్స్ వల్ల, వీటి వల్ల జనాలు అట్రాక్ట్. చూడండి ఒక విషయం, ఇప్పుడు నేనే కాదు ఒక మాట చెప్తున్నా, జనాలు ఎలాగా వెళ్ళాల్సిన వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు. మీరు ఎఫ్ఎన్ఓ ఆపారు అనుకోండి, డ్రీమ్ లెవెల్ మీదకి వెళ్తారు. ఇది అందరూ అన్ని మాటే. డ్రీమ్ లెవెల్ లోకి వెళ్ళి ట్రేడ్ చేస్తాడు, లేదంటే కలర్ ట్రేడింగ్ చేస్తాడు. ఎక్కడికో డబ్బులు ఎక్కడ వస్తున్నాయంటే అక్కడికి వెళ్ళి ట్రేడ్ చేస్తాడు. సో నువ్వు ఓన్లీ మన ఆప్షన్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ మీద రూల్స్ పెడితే అది మన వర్త్ కాదు. అది మరి సిబి ఆలోచించాలి. సో నేనైతే నా ప్లాన్ అయితే క్లియర్ అబ్బా, జస్ట్ సింపుల్. ఒకవేళ ఇది ఏవైనా జరిగితే ఐ విల్ డూ స్వింగ్ ట్రేడింగ్, ఐ డూ 4x అండి. 4x కూడా లాస్ట్ నేను వీడియోలో నేను అంతా చెప్పాను, ఫండింగ్ అకౌంట్ ఎలా తీసుకుంటాను. జస్ట్ ఈ రోజు కూడా, ఇప్పుడు కూడా ఈ రోజు మార్నింగ్ కూడా 12:30కు ఒక మాకు ట్రేడ్ దొరికింది. ఎలాగా సెల్ సిగ్నల్ వచ్చింది. సో సెల్ గోల్డ్, జస్ట్ సెల్ ఎంట్రీ పెట్టాం. దాని తర్వాత నేను జస్ట్ స్టాప్ లెట్ పెట్టి వదిలేసాను అంతే. సెల్ ఎంట్రీ, టార్గెట్ పెట్టుకోదు, ఓపెన్ టార్గెట్, స్టాప్ లెస్ పెట్టండి, జస్ట్ స్టాప్ లెస్ పెట్టండి, ఎంట్రీ తీసుకుని వదిలేసాం. మార్కెట్ చూస్తే అలా ఫస్ట్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. ఎంత? $123. $123 ఫండింగ్ అకౌంట్ లో ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. సో ఈ విధంగా నేనైతే క్రిప్టో చేయాలి. నేను 4x క్రిప్టో చేసుకుంటాను అంతే. ఈ తలనొప్పి అంత ఇంకా పడతాడండి. అది నా ఒపీనియన్. నేను నా ఒపీనియన్ అయితే షేర్ చేశాను. ఇప్పుడు ఆల్మోస్ట్ యూట్యూబ్ లో అంతా అదే జరుగుతుంది. సింపుల్ గా మీకు కట్ అండ్ పేస్ట్ లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది ఏది జరిగినా రిటైల్ ట్రేడర్లకు అయితే యూజ్ అవ్వదు. ఇది ఒక గుర్తు పెట్టుకోండి. రిటైల్ ట్రేడర్ అంటే మనలాంటి వాళ్ళు మొత్తం ఆగిపోతాం. సో దానికి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే, అయితే స్వింగ్ ట్రేడింగ్. లేదు అంటే ఆల్టర్నేటివ్ బ్రోకర్ ఏదో ఒకటి చెయ్యాలి. ఆల్టర్నేటివ్ 20 lakhs అన్నప్పుడు, లైక్ ఆ మధ్యన సెల్లింగ్ కి చూసారా, సెల్లింగ్ కి మార్జిన్ తీయగానే 1,20,000 సెల్లింగ్ పడుతుంది. అంటే మనం హెడ్జ్ చేస్తే, బై చేస్తే మనకు 40,000-50,000 హెడ్జ్ అవుతుంది. అలా ఇప్పుడు బ్రోకరే చేయాలి ఏదో చేసిన. అంటే లైక్ సిబి అలా పెట్టినా బ్రోకర్ దానికి ఆల్టర్నేటివ్ ఆప్షన్ తీసుకొచ్చి మార్జిన్ తగ్గించే ఆప్షన్ లో ఏదైనా తెస్తే, అర్థమైందా, తెస్తే రిటైల్ ట్రేడర్స్ కొద్దిగా సర్వైవ్ అవ్వగలరు. అలాంటి ఆప్షనే లేదనుకో మరి అంతే, గోవిందా బాయ్ టాటా ఆప్షన్ ట్రేడింగ్ అంతే. ఓకేనా? ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీ అభిప్రాయాలు, మీ కామెంట్స్, మీరు ఏమనుకుంటున్నారు, మనం సర్వే అవ్వగలమా, స్వింగ్ ట్రేడింగ్ మీరు చేయాలనుకుంటున్నారా, మీ ఒపీనియన్ ఏంటి, 4x మీద, క్రిప్టో మీద ఏ ఒపీనియన్ ఉన్నా దయచేసి ఈ వీడియో కింద నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను, కామెంట్ చేయండి, చూసిన ప్రతి ఒక్కరు. సో దట్ ఏంటంటే ఇలాంటి వీడియోస్ రీచ్ అవుతాయి. సిబి నేను నా వల్ల సిబి దగ్గర వెళ్ళిపోతే అన్నాను. బట్ ఒక కమ్యూనిటీ నుంచి, ఎవ్రీ కమ్యూనిటీ నుంచి చూసినా ఒక వీడియోకి ఎన్ని కామెంట్స్ ఉన్నాయి, ఎంత బాగా చూస్తుంటే ఓకే ప్రతి దగ్గర ఇదే జరుగుతుంది. సో మనం ఆలోచిస్తారు. సో మీ యొక్క వీడియో ప్రతి ఒక్క ఈ వీడియో కింద కామెంట్ అయితే, అభిప్రాయం అయితే షేర్ అయితే చేయండి. ఓకేనా? సపోర్ట్ కలిగే వీడియోస్ చూస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్.